డిప్రెషన్ సైకలాజికల్ గా మనలో చాలా మంది అప్పుడప్పుడు అప్సెట్ గా, డిస్టర్బ్డ్ గా, డిప్రెస్డ్ గా కనిపిస్తూ ఉంటారు. మనం వాట్సాప్ స్టేటస్ లో, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో లేదా ఎఫ్‌బీలో పెట్టే స్టోరీస్ లో వాళ్ళ యొక్క ఆవేదనను మనం చూడొచ్చు. ఆ రోజో లేదంటే ఆ నెలో లేదా ఆ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్ లో వారు ఎక్కువ సాడ్ సాంగ్స్ ను లేదంటే బాగా డిస్టర్బ్ అయ్యామన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంటారు. మీరు ఈసారి గమనించి చూడండి. వారు పెట్టే కొటేషన్స్ కానివ్వండి, లేదా వారు పెట్టే సాంగ్స్ కానివ్వండి, లేదా వారు ఎక్స్‌ప్రెస్ చేసే విషయాలు కానివ్వండి, అవి ఎలా ఉంటాయనంటే చాలా మానసికంగా వాళ్ళు బలహీనమైన స్థితిలో ఉన్నారు. చాలా డిస్టర్బ్డ్ స్టేజ్‌లో ఉన్నారు అన్న విషయం మనకు అర్థమవుతుంటది. నా స్టూడెంట్స్‌లో కూడా కొంతమంది అప్పుడప్పుడు సార్ నాకేం అర్థం కావట్లేదు. నాకేదైనా మంచి సలహా ఇవ్వండి. మొత్తం మైండ్ బ్లాంక్ అయిపోయింది. నాకు ఎటువైపు వెళ్ళాలో తెలియట్లేదు. ఇలాంటి విషయాలు నాకు చెప్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అసలు డిప్రెషన్ లోనవ్వడానికి రీజన్స్ ఏంటి? అండ్ వాటిని ఎట్లా డీల్ చేయొచ్చు అన్న విషయాలు నేను చెప్పబోతున్నాను. మొట్టమొదటిది డిప్రెషన్ లోనవ్వడానికి కారణం ఫస్ట్ రీజన్ నంబర్ 1 వాళ్ళు ఒంటరి అని ఫీల్ అవుతారు. బహుశా చుట్టూ ఎంతమంది ఉన్నా గానీ ఒక్కోసారి మనం కూడా ఆహ్, రిలేట్ అవ్వలేం. ఒంటరి అయిపోతాం. ఇంకొంతమందికి ఏందనంటే వాళ్ళ బంధువులో, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడో దూరంగా ఉండడం, వీరు కెరియర్‌లో కాస్త స్ట్రెస్‌ఫుల్‌గా లేదా లైఫ్‌లో కాస్త ప్రెషర్ ఓరియెంటెడ్‌గా ఉండడం. దాంతోటి చుట్టుపక్కల ఎవరు ఓదార్చేవారు లేక, నచ్చజెప్పేవారు లేక, లేదా వీరు ఆశించిన ఆ యొక్క టచ్ నేనున్నాను అన్న టచ్ వీళ్ళకి దొరక్క వీళ్ళు ఒంటరి భావన ఐ యామ్ అలోన్, ఐ యామ్ లోన్లీ అనే ఒక ఫీలింగ్‌కొస్తారు. రెండో రీజన్ ఫెయిల్యూర్. అది లవ్ ఫెయిల్యూర్ కానీ, కెరియర్ ఫెయిల్యూర్ కానీ, ఎగ్జామ్ ఫెయిల్యూర్ కానీ, ఫైనాన్షియల్ ఫెయిల్యూర్ కానీ, హెల్త్ ఫెయిల్యూర్ కానీ, ఏదైనా కావచ్చు మొత్తానికి ఇది ఫెయిల్యూర్. వారు సాధించాలనుకున్నారు. బట్ మిస్ అయిపోయిందది. వారు ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. పోయింది. డబ్బెవరికో ఇచ్చారు. పోయింది. కష్టపడి ఎగ్జామ్ రాసారు. ప ఫెయిల్ అయ్యారు. గవర్నమెంట్ జాబ్ వస్తదనుకున్నారు. రాలేదు. ఇంటర్వ్యూలో సక్సెస్ కాలేదు. సో, రీజన్ ఏదైనా కావచ్చు. మొత్తానికైతే ఫెయిల్యూర్ అనేది మనిషిని డిప్రెషన్‌లోకి తీసుకెళ్తుంది. మూడోది ఎవరైనా మోసం చేస్తే కుటుంబ సభ్యులు గావచ్చు, లేదా లవ్ ఎస్పెషల్లీ రిలేషన్‌షిప్‌లో ఉండేవాళ్ళు చాలా ఎక్కువ డిప్రెషన్‌లోకెళ్తూ ఉంటారు. ఎందుకంటే వారు ఎక్స్‌పెక్ట్ చేసినట్టు అవతల వ్యక్తి ఉండకపోవడం, వారి మాటలు వీరికి హర్టింగ్‌గా ఉండడమో, లేదనంటే వీరి వీరి మాటలు వాళ్ళు అర్థం చేసుకోకుండా ఉండడం గావచ్చు. మొత్తానికైతే వారి మధ్యల ఆ రిలేషన్‌షిప్ హెల్తీగా లేకపోవడం వల్ల వీరు డిస్టర్బ్ అవుతూ ఉంటారు. అండ్ మరి ముఖ్యంగా వీళ్ళెంతగానో ప్రేమించి, వీళ్ళెంతగానో ఎంటపడి, చివరికి వారు నో చెబితే, అవతల వ్యక్తి నో చెప్పడం వల్ల కావచ్చు, రిజెక్ట్ చేయడం వల్ల కావచ్చు, లేదా వదిలిపెట్టి వెళ్ళడం వలన కావచ్చు, వీళ్ళు చాలా హర్ట్ అయిపోతారు. కుటుంబ సభ్యుల్లో కూడా అప్పటిదాకా కలిసుండి, ఒక్కసారిగా కుటుంబంలో ఏదో వెన్నుపోటు వచ్చినా, లేదా స్నేహితుల్లో కూడా, లేదా వ్యాపారంలో కూడా ఎవరైనా వీళ్ళని చీట్ చేసినా, వీళ్ళు "అరేయ్! మనుషులంటే చూడు ఎట్లున్నారు. వెన్నుపోటు పొడుస్తారు, మనల్ని ఏడిపిస్తారు" అనే ఒక భావనతోటి వీళ్ళు డిప్రెషన్‌లోకి పోయే అవకాశం ఉంది. లైఫ్‌లో ఆశించినది దక్కకపోయినప్పుడు గూడా, అంటే నేను లగ్జరియస్ లైఫ్ ఉండాలనుకుంటున్నాను. లేదా మంచి ఇమేజ్ నాకు రావాలనుకున్నాను. గుర్తింపు కావాలనుకున్నాను. ఐ వాంట్ టు లీడ్ ఎ బెటర్ లైఫ్. చూడు నా చుట్టుపక్కల వాళ్ళు చూడు అందరూ దే ఆర్ ఆల్ హ్యాపీ. దే ఆర్ స్మైలింగ్. దే ఆర్ లాఫింగ్. ట్రావెల్ చేస్తున్నారు. ఫ్లైట్‌లలో ఎళ్తున్నారు. లగ్జరీ కార్స్ కొంటున్నారు. లగ్జరీ అపార్ట్మెంట్స్‌లో ఉంటున్నారు. మన పరిస్థితి చూడు ఎట్లుందో అని ఒక దీన్నేమనాలంటే ఒక రిసెంటిమెంట్ అనొచ్చు. ఒక రిపెంట్‌మెంట్ అనొచ్చు. సో, వాళ్ళు దే ఆర్ రిగ్రెటింగ్ ఫర్ సంథింగ్. సో, వీటి వల్ల డిప్రెషన్ వస్తది. ఇంకా చాలా కారణాలున్నాయి. ఇప్పుడు మనం హౌ టు డీల్ విత్ డిప్రెషన్ మీద ఫోకస్ చేద్దాం. నంబర్ 1 ప్రతి ఒక్కరు నన్నడిగితే మరి ముఖ్యంగా ఈ డిప్రెషన్ లోనయ్యే వాళ్ళు ఫస్ట్ యూ స్టడీ ద సైకాలజీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బిహేవియర్ ఏంటో ఫస్ట్ మీరు స్టడీ చేయాలి. మీకు పుస్తకాలు దొరుకుతాయా? లేదా యూట్యూబ్‌లో వీడియోస్ వింటారా? లేకపోతే కోర్సెస్ చేస్తారా? ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది మనుషుల్లో మనస్తత్వాలు ఎలా మారుతూ ఉంటాయి. ఊసరి వెల్లిని మించిన విధంగా మనలో ఎలా మారుతూ ఉంటారు. అప్పటిదాకా మనతో తిరిగిన స్నేహితులు
ఒక్కసారిగా మనకి ఎదురు ఎలా తిరుగుతారు? అప్పటిదాకా మన కుటుంబం అనుకున్న వాళ్ళు ప్లేట్ ఎలా ఫిరాయిస్తారు? మన మన పిల్లలు లేదంటే మన భాగస్వామి ఆహ్, మనకి వ్యతిరేకమైన విషయాలు ఎలాగా చేస్తారు? సో, డబ్బుల ఆధారంగా, సక్సెస్ ఆధారంగా, ఇంకోటి ఆధారంగా మనుషులు ఎలా మారుతూ ఉంటారు. ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి. దేనికి మనకు సపోర్ట్ చేస్తారు? దేన్ని మనకు వ్యతిరేకిస్తారు? ఓ అన్న విషయాలను ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. ఒక పాయింట్ అయితే చెప్పగలను. ఎవ్వరైనా కానీ వారికి లాభం అనుకుంటేనే మనతో పాటు ఉంటారు. మనతో కలిసి తిరుగుతారు. మనకు సపోర్ట్ చేస్తారు. ఇంకేదైనా గాని. వారికి లాభం ఉంటేనే. దట్ ఈస్ ఎ బేసిక్ మైండ్‌సెట్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అది మీరు ఫ్రెండ్ తీసుకోండి, ఫ్యామిలీ తీసుకోండి, నైబర్ తీసుకోండి, రిలేటివ్ తీసుకోండి, కొలీగ్ తీసుకోండి. మీతో వారికుంటే ఏదైనా ఒక లాభం ఉండాలి. అది డబ్బు లాభం ఉండొచ్చు. లేదా ఒక గ్రూప్ మీరు ఒక టీమ్‌గా ఉంటే ఒక గ్రూప్ అనే బలం ఉండొచ్చు. లేదా మీ నుంచి ఏదైనా ప్రేమ వస్తుండొచ్చు. లేదా మీ నుంచి ఏదైనా నాలెడ్జ్, స్కిల్ వస్తుండొచ్చు. ఇలా ఏదైనా కానీ మొత్తానికైతే లేదా మీ నెట్‌వర్క్ వల్ల అతనికి లాభపడుతుండొచ్చు. వస్తుందన్న భవిష్యత్తులో ఏదైనా వస్తుందన్న ఆశ ఉండొచ్చు. రెండోది ఏదైనా మీరు బాగా ప్రేమించే పని మీద ఫోకస్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్. దాని మీద బాగా ఫోకస్ పెట్టండి. నేర్పించండి జనాలకి. లేదు మీకు ఆహ్, ఆర్ట్స్ అంటే ఇష్టం. దాని మీద బాగా ఫోకస్ పెట్టండి. లేదు మీకు ఎక్స్‌ప్లోర్ చేయడం ఇష్టం. ట్రావెల్ చేయడం ఇష్టం. ప్లీజ్ గో హెడ్. ఏదైనా కానీ మీరు బాగా ప్రేమించేది. ఉదాహరణకు నాలాంటి వాడికేంటంటే, నాకు తెలిసిన విషయాలు నలుగురికి చెప్పడం అంటే ఇంట్రెస్ట్. కొత్త విషయాలను తెలుసుకోవడం అంటే ఇంట్రెస్ట్. సో, మీకు ఏది బాగా ఇంట్రెస్ట్, మీరు ఏది బాగా ప్రేమిస్తారు, దాని మీద ఫోకస్ పెట్టండి. స్పోర్ట్స్, జిమ్ ఏదైనా గాని. మూడవది మెడిటేషన్ చేయండి. స్టార్టింగ్‌లో చాలా కష్టం ఇది. కళ్ళు మూసుకొని ఎలాంటి థాట్స్ లేకుండా ఉండడం అంటే అసలది ద మోస్ట్ పెయిన్‌ఫుల్ ఎక్సర్‌సైజ్ ఆన్ థిస్ ప్లానెట్ అంటే అదే. కనీసం దెబ్బలు తినడం అన్నా బెటర్ అనిపిస్తది గానీ, అట్లా కళ్ళు మూసుకొని ఉంటే చాలా పెయిన్‌ఫుల్ అనిపిస్తది. ఎందుకంటే భయంకరమైన ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. నెగెటివ్, నెగెటివ్ భయంకరమైన నెగెటివ్ థాట్స్ వస్తుంటాయి. అయితే దీనికి పరిష్కారం ఏంటనంటే, మీరు స్టార్టింగ్ మ్యూజిక్‌తో మెడిటేషన్స్ మొదలుపెట్టండి. 5 మినిట్స్, 10 మినిట్స్ అలా చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్‌లో కూడా. ఆనాపానసతి మెడిటేషన్ అని పిరమిడ్ సంస్థ వాళ్ళు నేర్పిస్తుంటారు. పిరమిడ్ సెంటర్స్ ఉంటాయి. రామచంద్ర మిషన్ వాళ్ళు నేర్పిస్తుంటారు. సహజ మెడిటేషన్. లేదా ఇంకా అలాంటివి బుద్ధ సీఈఓ అని వాళ్ళు నేర్పిస్తుంటారు. రామకృష్ణ మఠం నేర్పిస్తుంటారు. ఇట్లా బోలెడు సంస్థలున్నాయి. ధ్యానం గురించి నేర్పిస్తారు. ధ్యానం మీ మైండ్‌ని సెటిల్ చేస్తది. ఎంతో యాంక్సైటీ, ఎంతో టెన్షన్ ఉన్న మీ మైండ్‌ని కామ్ చేస్తది ధ్యానం. అది ఎలాంటిదనంటే ఆహ్, డిస్ట్రాక్టెడ్‌గా ఉన్న మన ఫోకస్‌ని కాన్సంట్రేట్ చేపిస్తది. మెడిటేషన్ చాలా ఎఫెక్ట్ ఉందండి. ఎంతో బరువు తగ్గుతది. మెడిటేషన్ చేయండి. డిప్రెషన్ ఉన్నవాళ్ళు కంపల్సరీ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తే డిప్రెషన్‌ని మనం కట్ చేసేయొచ్చు. ఇక నాలుగవది మీకంటే ఘోరమైన పరిస్థితిలో ఈ ప్రపంచంలో బోలెడు మందున్నారు అని అర్థం చేసుకోండి. మీకన్నా ఆస్తి పోయుండొచ్చు, లేదంటే ఉద్యోగం పోయుండొచ్చు, లేదంటే ఒక వ్యక్తి మిమ్మల్ని కాదనుండొచ్చు, లేదా ఒక వ్యక్తి మోసం చేసుండొచ్చు. కానీ అంతకంటే దారుణమైన పరిస్థితిలో బోలెడు మంది భూమి మీద ఉన్నారు. కొందరికి స్వేచ్ఛ లేదు. కొందరికి క్వాలిటీ లైఫ్ లేదు. కొందరు చిన్న వయసులోనే చిన్న వయసులోనే హస్బెండో లేదంటే వైఫ్ చనిపోయి ఉండడం, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఇంకొంతమందికి ఆహ్, ఉద్యోగాల్లో ఎంత ప్రయత్నం చేస్తున్నా గ్రోత్ లేదు. ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. విపరీతమైన అప్పులున్నాయి. కొంతమందికి ఆరోగ్య సమస్యలున్నాయి. ఇలా చాలా దారుణమైన సమస్యలతో మన చుట్టూ ఉన్నారు. యానిమల్స్ అయితే ఇంకా అడుగు చెప్పదవసరం లేదు. దే ఆర్ ద బెస్ట్ ఇన్‌స్పిరేషన్ టు అస్. సముద్రంలో ఉండే తిమింగలాలు అలాగే టార్టాయిస్ అండి. అబ్బా! హ్యాట్స్ ఆఫ్ అండి వాటికి. అవి ఎంత స్ట్రగుల్ అవుతుంటాయి తెలుసా? సుమారుగా 3000 మైళ్ళు ప్రయాణిస్తాయంట అవి. ఆహారం కోసం. ఆహారం కోసం 3000 మైళ్ళు ప్రయాణిస్తాయంటండి. 4000 చిల్లర కిలోమీటర్లదింకా. మీరు 1 మైల్ ఎంత 1 కిలోమీటర్ అనేది కాలిక్యులేట్ చేయండి. అరౌండ్ 1.6 ఉంటుంది. ఇన్ని వేల కిలోమీటర్లు వెళ్లి అది ఆహారం కోసం చేస్తుందంటే గ్రేట్. పక్షులు గూడా అంతే. సో వీటన్నిటితో పోలిస్తే మన కష్టం చాలా చిన్నదని నా అభిప్రాయం. సో నేను చెప్పిన మనుషుల సైకాలజీ తెలుసుకోవడం కావచ్చు, లేదంటే మీరు బాగా ప్రేమించే పని మీద ఫోకస్ చేయడం కావచ్చు, లేదా మెడిటేషన్ చేయడం కావచ్చు, అలాగే మీకంటే కూడా దారుణమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ కథలు వినడం కావచ్చు, వాళ్ళని తెలుసుకోవడం కావచ్చు. వీలైతే స్టార్ట్ ట్రావెలింగ్ యూ విల్ అండర్‌స్టాండ్ ద లైఫ్. సో ఫ్రెండ్స్ మీరు
ఏ టెక్నిక్ ద్వారా మీ యొక్క డిస్టర్బెన్స్‌ని, మీ యొక్క సైకలాజికల్ డిప్రెషన్‌ని దూరం చేసుకున్నారు అనే విషయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.